ప్రపంచ టెక్ చిత్రపటంలో భాగ్యనగరం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. నిన్నటి వరకు గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ అంటే బెంగళూరు వైపు చూసిన బహుళజాతి సంస్థలు ఇప్పుడు సైబరాబాద్ వైపు క్యూ కడుతున్నాయి. అవును, జీసీసీల ఏర్పాటులో బెంగళూరు వెనక్కి నెట్టి మరి మన హైదరాబాద్ ఇప్పుడు రై అంటూ దూసుకుపోతుంది. గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2025లో దేశవ్యాప్తంగా 180 జీసీసీలు ఏర్పాటైతే అందులో ఒక్క హైదరాబాద్ లోనే 75 సెంటర్స్ కొలువు తీరాయి. అంటే దేశం మొత్తం మీద వచ్చిన కంపెనీల్లో 41% వాటా మనదేనమాట. విశేషం ఏంటంటే అందులో 35 కంపెనీలు ఫార్చ్యూన్ 500 జాబితాలోని అగ్రశ్రేణి సంస్థలే కావడం మన సిటీకున్న క్రేజ్ కి నిదర్శనం. ప్రస్తుతం మన టెక్ సిటీలో జీసీసీల సంఖ్య 400 దాటేసింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి దిగ్గజాలే కాదు, ఏఐ, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలకు చెందిన యూబీఎస్, మ్యాక్రాన్, క్వాల్కమ్ వంటి సంస్థలు ఇక్కడ అడుగుపెట్టాయి. ఒక్క జీసీసీల ద్వారానే సుమారు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మరి కంపెనీలన్నీ హైదరాబాద్ నే ఎందుకు కోరుకుంటున్నాయి? ఇక్కడ అద్భుతమైన మౌలిక వసతులు, తక్కువ ఆఫీసు స్పేస్ ఖర్చు, ప్రజాప్రభుత్వం అందిస్తున్న బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలే దీనికి కారణం. అన్నిటికీ మించి బెంగళూరు, ముంబైలతో పోలిస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడం ఉద్యోగులకు, కంపెనీలకు ప్లస్ పాయింట్ గా మారింది. యువతలోని నైపుణ్యాన్ని సానబట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు బాటలు వేయనుంది. ప్రస్తుతానికి బెంగళూరు సంఖ్యాపరంగా ముందున్నా ఇదే వేగంతో వెళ్తే అతి త్వరలో గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ కు మన హైదరాబాద్ అప్రతిహత రారాజుగా నిలవటం ఖాయమని టెక్ నిపుణులు చెబుతున్నారు.